విద్యార్థులకు అమ్మఒడి నాడు నేడు వంటి బృహత్తర కార్యక్రమాలు నిర్వహించినందుకు వైఎస్ఆర్సీపీకి ఓట్లు వేయకూడదా? లేక మహిళలకు భరోసా కల్పిస్తున్న చేయూత భరోసా వంటివి అందించినందుకు సీఎం జగన్మోహన్ రెడ్డిని ఓడించాలా? వాలంటీర్ల వ్యవస్థ ఏర్పాటు చేసి సర్కార్ పథకాలన్నింటినీ ఇంటి గుమ్మం దగ్గరికి తీసుకొచ్చినందుకు ప్రతిపక్ష పార్టీలను గెలిపించాలా అనేది ప్రజలు అర్థం చేసుకోవాలని వైఎస్ఆర్సీపీ నాయకులు జెట్టి గురునాథరావు ఆసక్తికరమైన ప్రసంగం చేశారు. జంగారెడ్డిగూడెం జగనన్న పాటలో జెట్టి కార్యక్రమానికి ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. ఊహించిన దానికంటే అధికంగా ప్రజలు తరలివచ్చారు. వేసిన కుర్చీలు సైతం సరిపోకపోవడంతో ప్రజలు సుమారు గంటన్నర పాటు కదలకుండా వైఎస్ఆర్సీపీ నాయకుల ప్రసంగాలను ఆలకించారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన రాష్ట్ర జిల్లా స్థాయి నాయకులకు ప్రజా ప్రతినిధులకు పూల బుకేలు అందజేశారు. కౌన్సిలర్ పిపిఎన్ చంద్రరావు, మాజీ జెడ్పీటీసీ ముప్పిడి శ్రీనివాసరావు అతిథులను స్టేజ్ పైకి ఆహ్వానించారు. వైఎస్ఆర్సీపీ పట్టణ మండల అధ్యక్షులు చిటికెల ఆచిరాజు, వామశెట్టి హరిబాబు తదితరులు పాల్గొన్నారు. నాయకులకు పార్టీ రంగులతో ఉన్న గజమాలను, గులాబీ గజమాలను వేశారు. తొలుత గ్రామదేవత గంగానమ్మ తల్లి ఆలయం వద్ద దివంగత నేత వైఎస్ఆర్ విగ్రహానికి పూలదండలు వేసి ఘన నివాళులు అర్పించారు. పాత బస్టాండ్ వద్ద వైస్ చైర్మన్ ముప్పిడి వీరాంజనేయుల ఆధ్వర్యంలో గురునాథరావుకు దళితులు హారతులు పట్టారు. పోలవరం నియోజకవర్గాన్ని, జంగారెడ్డిగూడెం మండలాన్ని తన భుజ స్కంధాలపై వేసుకుంటానని, ఎవరికి ఏ ఆపద వచ్చినా తాను వెన్నంటి నిలబడతానని, ప్రజల కోసం అహర్నిశలు పనిచేస్తున్న సీఎం జగన్మోహన్ రెడ్డి నాయకత్వాన్ని రానున్న ఎన్నికల్లో ఓటు హక్కుతో బలపరచాలని జెట్టి గురునాథరావు పిలుపునిచ్చారు. పేదవాడు ఒక పక్క, ఉన్నతి వర్గాలకు మరో పక్క జరుగుతున్న ఈ 2024 ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ తరపున పోటీ చేస్తున్న ప్రతి అభ్యర్థిని గెలిపించి జగన్మోహన్ రెడ్డికి కానుకగా ఇవ్వాలని పిలుపునిచ్చారు. జెట్టి గురునాథరావు ప్రసంగంతో సభా ప్రాంగణమంతా నిశ్శబ్ద వాతావరణం అలుముకోగా ఆయన చేసిన వ్యాఖ్యలను తప్పట్లతో ప్రజలు స్వాగతించారు. కాపులు మోసపోవద్దని సూచించారు. బీసీల ఐక్యతకు నిదర్శనమే వైఎస్ఆర్సీపీ పార్టీ అని అన్నారు. ఈ రెండు జిల్లాల్లో రోడ్లు బాగోలేని పరిస్థితి వాస్తవమైనా సరే, తెందులూరు నియోజకవర్గంలో ఎందుకు రోడ్లు బాగున్నాయి, నిడదవోలు నియోజకవర్గంలో ఎందుకు రోడ్లు బాగున్నాయి, మనకి ఎందుకు బాగోలేవంటే ఇక్కడ నాయకులందరం కలిసికట్టుగా రోడ్లు బాగు చేయించుకోవాలని అవసరం ఇక్కడ నాయకుల మీద ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ప్రతి ఇంటికి దగ్గర ఉండి రోడ్లు వేసే పని చేయరు. మనం చేసే తప్పుల్ని ఆయన మీద రుద్రం అనేది చాలా తప్పు అని చెప్పి అంత కూడా తెలియజేస్తున్నాం. రుణమాఫీ, రైతు రుణమాఫీ అన్నారు. ప్రజల నుంచి రైతులందరూ కూడా నమ్మి ఓట్లేశారు. రుణమాఫీ ఎక్కడ ఇచ్చారు? 2-3 విడతలు ఇచ్చి పూర్తిగా రుణమాఫీ లేకుండా రైతులు ఇబ్బంది పడి ఈ రోజుకి ఆ రుణమాఫీ తాలూకా డబ్బు డబల్ అయిపోయి లక్షలు అయిపోయి వాళ్ళ రైతులు ఏం చేయాలో తెలియని పరిస్థితి. రైతు భరోసా ద్వారా మరి ఈ రోజున మనకి జగన్మోహన్ రెడ్డి గారు ఆశ కల్పిస్తున్నారు. అంటే ప్రతి వాగ్దానాన్ని, ఆయన ఇచ్చిన ప్రతి మాటని మోసం చేసి ఏ వాగ్దానం కూడా నెరవేర్చిన వ్యక్తి ఈ రోజున వచ్చి మళ్ళీ ఓట్లు అడుగుతున్నారు. జగన్మోహన్ రెడ్డి దింపేయాలంటున్నారంటే ఆంధ్ర ప్రజలు ఏమైనా అమాయకులు అనుకుంటున్నారా? దయచేసి ప్రతి ఒక్కరు ఆలోచించండి. నాకు గతంలో 2012లో జగన్మోహన్ రెడ్డి గారితో మాట్లాడే అవకాశం వచ్చింది. ఆయనతో మాట్లాడడం జరిగింది. అక్కడ కుల ప్రస్తావన వచ్చింది. ఆయన ఒకటే అన్నారు, గురునాథరావు మనకున్న ఈ 2 కులాలు పేద కులం, ధనవంతుల కులం. ఆ మాటని ఈ 5 సంవత్సరాలు నిరూపించారు ఆయన. ప్రతి కులంలో కూడా పేదవారు ఉంటారు. వారి పక్షాన ఉందాం మనం. అదే విధంగా ప్రతి పేదవాడిని కూడా ఏ రాజకీయ నాయకుడికి కానీ అధికారికి కానీ తల వంచకుండా వాళ్ళ ఆత్మగౌరవాన్ని గత 5 సంవత్సరాలుగా కాపాడుతూ వాలంటీర్ల ద్వారా ఎవరికి చేయి చాపకుండా గౌరవాన్ని నిలబెట్టిన జగన్మోహన్ రెడ్డి గారిని మర్చిపోతే ఆ దేవుడు కూడా మనల్ని క్షమించరు. అలాగే నా గురించి కూడా చిన్నగా చెప్తాను. మీ బాలరాజన్న గురించి మీకు తెలుసు కదా. జగనన్నకి ఎన్ని బాధలు ఉన్నాయో ఇక్కడ బాలరాజన్నకు కూడా అన్నే బాధలు ఉంటాయి. ఎందుకంటే ఒక బలవంతుడిని ఎదుర్కోలేక, జగనన్నని ఎదుర్కోలేక అక్కడ 4-5 జెండాలు, 4-5 పార్టీలు ఏకమయ్యి యుద్ధం చేయడానికి వస్తున్నాయి. మా నియోజకవర్గంలో కూడా అంతే. అందరూ 4-5 జెండాలు, పెద్దందారులు, వెనుపడదారులు, కుట్రదారులు, అలాగే గుంటనక్కలు ఇంతమంది ఏకమయ్యి మీ బాలరాజన్న కుటుంబాన్ని ఓడించాలని చూస్తున్నారు. బాలరాజన్న ఎప్పుడు ప్రజల కోసమే ఇంతవరకు కష్టపడ్డాడు. ప్రజల సంక్షేమం కోసమే కష్టపడ్డాడు. మీరందరూ కూడాను చల్లని ఆశీస్సులతో పోలవరం నియోజకవర్గాన్ని జగనన్నకి బహుమతిగా ఇవ్వాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. ఎందుకంటే మనకొక చరిత్ర ఉంది. పోలవరం నియోజకవర్గంలో ఏ పార్టీ వస్తే రాష్ట్రంలో అదే పార్టీ ఉంటుంది. కాబట్టి మనం జగన్
నన్ను చింతలపూడి నియోజకవర్గ ఇన్ఛార్జిగా నియమించిన మన ప్రీతమ నాయకులు గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి, పెద్దలు మిథున్ రెడ్డి గారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. మన జగనన్న తన మహాపాదయాత్రలో భాగంగా పేద ప్రజల కష్టాలు కన్నీరు చూసి తన మొత్తం ఈ ప్రజలకు ఎలా అండగా ఉండాలి, ఈ ప్రజల్ని ఎలా ఆదుకోవాలి అని అహర్నిశలు కష్టపడి మనకి నవరత్నాలను అందించి తన సుదీర్ఘమైన పరిపాలనలో పేదవాడికి పట్టెడు అన్నం పెట్టడం కోసం అద్భుతమైన వాలంటరీ వ్యవస్థను తయారు చేసి దాదాపు 2,50,000 వాలంటీర్లని మనకు అందించి ఆ 2,50,000 కుటుంబాలకి ఆదరణ కలగజేసి ఆ 2,50,000 మందిని ప్రతి పేదవాడి గడపకు పంపించి గడప గడపకు సంక్షేమాన్ని అందిస్తున్న జగన్మోహన్ రెడ్డి గారు. అలాగే ముఖ్యంగా 1,50,000 సచివాలయ వ్యవస్థను అభ్యర్థుల్ని నియమించి 1,50,000 నిరుద్యోగాలకు ఉద్యోగం ఇచ్చి 1,50,000 కుటుంబాలను ఆదుకొని తన సంక్షేమమును అభివృద్ధిని పేద ప్రజలకు పేదవాడి గుమ్మానికి తీసుకెళ్ళి ముఖ్యంగా పెన్షన్ విధానం వృద్ధులకు వికలాంగులకు సూర్యోదయానికి ముందే ఇంటికి తీసుకెళ్లి తలుపు తట్టి ఆ వృద్ధులకు వికలాంగులకు పెన్షన్ ఇస్తూ వాళ్ళ కళ్ళల్లో ఆనంద బాష్పాలను చూస్తూ వాళ్ళ గుండెల్లో జగనన్నకు గుడి కట్టిన విధానాన్ని చూస్తే మనం అందరం కూడా గర్వించదగ్గ విషయం. ఇలాంటి నాయకుడు, ఇలాంటి జగన్మోహన్ రెడ్డి గారు